హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమిస్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి. సో డాక్టర్, పెద్దవాళ్ళల్లో అంటే గురక ఏజ్ బట్టి పెరుగుతుంది అని అనుకోవచ్చు, కానీ చిన్నపిల్లలలో కూడా ఈ మధ్య గురక పెడుతున్నారు, మా బాబు కానీ మా పాప గురక పెడుతున్నారు అంటున్నారు. ఎందుకు సార్ చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎందుకు బయటకు వస్తుంది? స్నోరింగ్ అనేది పిల్లల్లో కూడా కామనే. ఓకే. ఎస్పెషలీ ఆ పిల్లలకి అలర్జీ ఉన్నట్టయితే కనుక దానివల్ల అలర్జీ వల్ల నోస్లో కండలు ఉంటాయి మనకి. సో ఆ కండల సైజ్ పెరిగి కూడా గాలి సరిగా వెళ్ళక నోరు తెరిచి పీలుస్తుంటారు గాలి. ఆ క్రమంలో గురికొచ్చే అవకాశం ఉంటుంది. మౌత్ బ్రీదింగ్ అనేది కంపల్సరీ అబ్నార్మల్ పిల్లల్లో. 100% ఇట్ ఈస్ అబ్నార్మల్. ముక్కులోంచే పీల్చుకోవాలి గాలి పడుకున్నప్పుడు. ఇట్లా నోరు క్లోజ్ చేసే పడుకోవాలి. నోరు ఓపెన్ ఉంది, గురక పెడుతున్నారు అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ సమ్వేర్. అది ముక్కులో ఇక్కడ ఉండొచ్చు, ముక్కు వెనకాల ఉండే అడినాయిడ్లో ఉండొచ్చు, లేదా గొంతులో ఉండే టాన్సిల్స్లో కూడా ఉండొచ్చు. సో యూజువలీ అలర్జీ వల్ల ఈ మూడు కూడా సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కోర్స్ వేరే కారణాలు కూడా ఉంటాయి అడినాయిడ్స్, టాన్సిల్స్ పెరగడానికి. అలర్జీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజ్. సో ఇది అడ్రస్ చేసినట్టయితే కనుక ఆ గురకను మనం ట్రీట్ చేయగలుగుతాం, అంతేగాని యాంటీబయాటిక్స్ వాటి వల్ల తగ్గేది కాదు. డాక్టర్, ఎలర్జీస్కి దీనికి సంబంధం ఉంటుందా డాక్టర్? గురకకి ఎలర్జీస్కి సంబంధం ఉంటుందా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇవన్నీ కూడా సైంటిఫికలీ ప్రూవెన్. సో అలర్జీ ఎవరికైతే ఉందో వాళ్ళకి నోజ్లో టర్బినైడ్స్ అని ఉంటాయి, లోపల ఆ కండ అంటారు మామూలుగా, బయటికి కనిపిస్తుంటాయి. సో ఆ రెడ్వి అవి సైజ్ పెరిగితే కూడా నోజ్లోంచి గాలి వెళ్ళదు కదా, అప్పుడు ఆటోమేటిక్గా గురక పెడుతుంటారు. సో అది ఒకటి అలర్జీ వల్ల అది పెరగచ్చు. సో సైజ్ ఆఫ్ టాన్సిల్స్, అడినాయిడ్స్ కూడా అలర్జీ వల్ల తగ్గకపోవచ్చు. సో అలర్జీ ట్రీట్మెంట్ ఇచ్చి మనం మామూలుగా సర్జరీ కాకుండా ఎలర్జీ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని వాచ్ఫుల్ వెయిటింగ్ అంటాం. సో యూ హ్యావ్ టు వాచ్ ద కిడ్ హూ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ ఫర్ 6 months to 1 year. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 6 months 1 yearలో చాలామందికి అప్ టు 50 to 60% పిల్లలకి ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. హౌఎవర్ కొంతమందికి తగ్గకపోవచ్చు, ఎస్పెషలీ అడినాయిడ్స్ మరీ పెద్దగా ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ కాదు. మెడికేషన్ ఈజ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్, ఫస్ట్ ఆప్షన్. సర్జరీ ఈజ్ ద లాస్ట్ చాయిస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కోర్స్ ఇన్ సమ్ కేసెస్ సర్జరీ విల్ బి ద ఫస్ట్ చాయిస్. ఇది డిసైడ్ చేయాల్సింది ఒక ఫిజిషియన్, ఒక సర్జన్. వాళ్ళు చూసి వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. పల్మనాలజిస్ట్ కావచ్చు, ఈఎన్టీ ఫిజిషియన్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు. So they see and then accordingly they will advise the patient. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గ్యాసినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. డాక్టర్, ఇప్పుడు ఆల్కహాల్ కానివ్వండి లేదా సిగరెట్స్ కానివ్వండి, నాన్ నికోటిన్ వస్తున్నాయి, కొత్తవన్నీ వస్తున్నా కూడా అంటే ఆల్కహాల్ తీసుకోవడము లేదా సిగరెట్ తాగడము ఇలాంటి వాటి వల్ల కూడా రాత్రుల్లో గురక పెడతారా డాక్టర్? అవునండి. ఈ సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ టొబాకో స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా గురక ఒక ఇన్సిడెన్స్ని పెంచుతాయి. అంటే గురక అనేది వీటి వల్ల పెరుగుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫికలీ బ్యాక్డ్ రీసెర్చ్ చేసి అది ప్రూవ్ అయిన విషయాలు చెప్తున్నాం మనం. సో ఏదో అవుతుందేమో అని గెస్ చేసి కాదు. సో ఇట్ ఈస్ నోన్ టు ఇంక్రీజ్. సిగరెట్ స్మోకింగ్ వల్ల గురక పెరుగుతుంది, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గురక పెరుగుతుంది. ఆల్రెడీ మనం నైట్ పడుకున్నప్పుడు మన మజిల్స్ అన్నీ రిలాక్స్ స్టేట్లో ఉంటాయి, మనం మూవ్ అవ్వం కదా, కంప్లీట్గా రిలాక్స్ అయి ఉంటాయి. ఆల్కహాల్ తీసుకుంటే ఇది ఇంకా ఎక్కువగా రిలాక్స్ అవుతాయి మజిల్స్, ఇంక్లూడింగ్ దీస్ మజిల్స్. అప్పుడు ఎక్కువగా బ్లాక్ అయ్యి ఎక్కువ గురక వస్తుంది.